అందరికీ నమస్కారం. ఇవాళ హై కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాం. మనిషి సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి హైగా ఉండొచ్చు. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నది అనేది ఐడెంటిఫై చేయొచ్చు. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని 2 రకాలు ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మొదటి దశలో డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. దాని ద్వారా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ తగ్గకపోయినప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ ద్వారా కొన్ని మెడికేషన్స్ ఉంటుంది. టాబ్లెట్స్, స్టాటిన్స్, తర్వాత ఎజిటమిబ్, బెంపడోయిక్ యాసిడ్ ఇలాంటి మెడిసిన్స్ ద్వారా ఎల్డిఎల్ లెవెల్ కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు. అదేవిధంగా ఫిబ్రేట్స్ ద్వారా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. తద్వారా హార్ట్ అటాక్స్ అనేవి ప్రివెంట్ అవుతుంది. అదేవిధంగా పోస్ట్ స్టెంటింగ్ పేషెంట్స్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.